శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. జూలై నెల మాస ఫలాల్లో భాగంగా మరి మిథున రాశి, ఈ రాశి వారికి మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 మొత్తం 9. ఈ నెల ఈ రాశి వారికి గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. ఎందుకంటేనండి, మన ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నది చెప్పుకుంటే మీరు జాగ్రత్త పడతారని, కాబట్టి అంతా బాగుందంటే ఉపయోగం ఉందంటే ఉన్న వాస్తవం చెప్పుకోవాలి. కాబట్టి అది కొంచెం గ్రహస్థితి అనుకూలంగా లేదు. అయితే ఏంటంటే, మీరు మీ ప్రయత్న లోపం చేయొద్దు. మీ స్వయం కృషితో, అంటే మీరు కష్టపడటం వల్ల మీరు రాణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అయ్యా, మరి ఆర్థిక లావాదేవీలు ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఓ చోట ఏదో 10 రూపాయలు వస్తే ఇంకో చోట 2 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇట్లాగా అంత బాగా ఉంటుందని చెప్పలేం, కానీ లోటు మాత్రం ఆర్థికంగా లోటు ఉండదు. అయ్యా, కాబట్టి మీరు ముఖ్యంగా ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మీకు ఈ నెల ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతుందండి. ఇంకా ఏంటంటే, మీరు ధైర్యంతో కనుక ముందుకెళ్ళినట్లయితే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. అన్ని రంగాల్లో కూడా మీరు, అన్ని రంగాల వాళ్ళు కూడా, అంటే వృత్తి కళాకారులు, వ్యాపారస్తులు, ఏ రంగం వాళ్ళైనా సరే కష్టే ఫలే అన్నట్టుగా మీరు కృషి చేసేటప్పటికీ మీ పట్టుదలే మీకు విజయాన్ని కలిగిస్తుందండి. అంటే ఏదో గ్రహస్థితి సామాన్యంగా ఉందని మీరు నిరుత్సాహపడక్కర్లేదండి. పట్టుదలతో మీరు ఆత్మవిశ్వాసంతో రాణిస్తారండి. బంధుమిత్రుల సహాయం లభిస్తుంది మీకు. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం ఒకటి బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంది, శత్రుజయం ఉంది, స్త్రీ మూలకమైనటువంటి సహాయం కూడా మీకు లభిస్తుంది. స్పెక్యులేషన్ అనుకూలంగా ఉంది. అయ్యా, మీ మాటలతో మీకున్న గొప్పతనం ఏంటంటే, ఈ రాశి వాళ్ళు మీ మాటలతో ఎంతవాళ్ళైనా సరే మీరు లోబరుచుకుంటారు. అది ఒక మాట నేర్పు కూడా, అది సంపత్తుతో మనకు, అది డబ్బుతో సమానం అండి. అయ్యా, కొంచెం ఈ ఇబ్బందుల్లోంచి మీరు బయటపడటానికి ఆంజనేయ ఆరాధన కానీ, దుర్గారాధన, లేకపోతే 2 చేస్తే మరీ మంచిది. దీనివల్ల ఏంటంటే, మీకు ఉండేటువంటి ఈ గ్రహ సంచారంలో కలిగేటువంటి ఇబ్బందులు మీరు బయటపడటానికి అవకాశం ఏర్పడుతుందండి. విద్యార్థులకు సామాన్య ఫలితాలు ఉన్నాయి. అయితే వాళ్ళు కష్టపడి పనిచేస్తేనే కానీ ర్యాంకులు సాధించలేరు. ఉద్యోగస్తులు అధికారుల యొక్క మెప్పును పొందుతారు. ఇంకా వాళ్ళు ప్రమోషన్ రావటమా లేదా ఆదాయం పెరగడం కానీ జరిగే అవకాశం కూడా ఈ నెల ఉద్యోగస్తులకు కనిపిస్తున్నది. అదృష్ట సంఖ్య 5. ఆదివారం, గురువారం అనేది వారాల్లో మీకు కలిసి వచ్చేటువంటి రోజులు. స్వస్తి.